సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే పూర్తి తప్పన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉంటే, మరొకవైపు ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న ఎవరికీ తోచిన విధంగా వారు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అరెస్ట్ అయి బెయిలుపై బయటకి వచ్చిన అల్లు అర్జున్ ను టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే. విషయం ఏదైనా సినీ ప్రముఖులు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత హడావుడి కాస్త తగ్గిందని చెప్పాలి. మరోవైపు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. ఇటీవల మీడియా వారు అల్లు అర్జున్ అరెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి స్పందించాల్సిందిగా కోరగా పవన్ కళ్యాణ్ ఇది సందర్భం కాదు అంటూ సమాధానం దాటేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు లేదని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచి ఉంటే బావుండేదన్నారు. అప్పుడే వారికి తామున్నామని హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తన ప్రమేయం లేకుండా ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేయాల్సిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పవన్ ఈ విషయంపై స్పందిస్తూ, సంధ్య థియేటర్ ఘటనలతో రేవతి అనే మహిళ చనిపోవటం కలిచివేసింది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అందులో భాగంగానే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. అలా చేయటం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే కదా. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. వైకాపా తరహా విధానాలు అక్కడ ఉంటాయని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ విషయంలో పూర్తి సమాచారం నాకు తెలియదు, కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది. సినిమా అనేది టీం వర్క్, అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒక్కడిని దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా ఈ ఘటన విషయంలో సరైన స్పందన చూపించలేదు. ఘటన జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదేమో. ఇక హీరోలు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తే పర్వాలేదు, కానీ మాస్క్ ధరించి లేదా జనాలు గుర్తించకుండా వెళ్ళాలి. గతంలో చిరంజీవి థియేటర్ కి వెళ్తే ఏ ఒక్కరు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేవారు అంటూ పవన్ తన వర్షన్ చెప్పొచ్చారు. ఈ మొత్తం ఘటనలో ఏ ఒక్కరి తప్పు ఉందని పవన్ అనలేదు. ఒక్కింత అల్లు అర్జున్ సహా పుష్ప టీం కి మద్దతుగానే ఆయన మాట్లాడారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే పూర్తి తప్పన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉంటే, మరొకవైపు ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న ఎవరికీ తోచిన విధంగా వారు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అరెస్ట్ అయి బెయిలుపై బయటకి వచ్చిన అల్లు అర్జున్ ను టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే. విషయం ఏదైనా సినీ ప్రముఖులు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత హడావుడి కాస్త తగ్గిందని చెప్పాలి. మరోవైపు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. ఇటీవల మీడియా వారు అల్లు అర్జున్ అరెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి స్పందించాల్సిందిగా కోరగా పవన్ కళ్యాణ్ ఇది సందర్భం కాదు అంటూ సమాధానం దాటేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు లేదని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచి ఉంటే బావుండేదన్నారు. అప్పుడే వారికి తామున్నామని హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తన ప్రమేయం లేకుండా ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేయాల్సిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పవన్ ఈ విషయంపై స్పందిస్తూ, సంధ్య థియేటర్ ఘటనలతో రేవతి అనే మహిళ చనిపోవటం కలిచివేసింది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అందులో భాగంగానే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. అలా చేయటం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే కదా. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. వైకాపా తరహా విధానాలు అక్కడ ఉంటాయని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ విషయంలో పూర్తి సమాచారం నాకు తెలియదు, కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది. సినిమా అనేది టీం వర్క్, అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒక్కడిని
దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా ఈ ఘటన విషయంలో సరైన స్పందన చూపించలేదు. ఘటన జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చి ఉంటే వివాదం ఎంత దూరం వచ్చేది కాదేమో. ఇక హీరోలు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తే పర్వాలేదు, కానీ మాస్క్ ధరించి లేదా జనాలు గుర్తించకుండా వెళ్ళాలి. గతంలో చిరంజీవి థియేటర్ కి వెళ్తే ఏ ఒక్కరు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేవారు అంటూ పవన్ తన వర్షన్ చెప్పొచ్చారు. ఈ మొత్తం ఘటనలో ఏ ఒక్కరి తప్పు ఉందని పవన్ అనలేదు. ఒక్కింత అల్లు అర్జున్ సహా పుష్ప టీమ్ కి మద్దతుగానే ఆయన మాట్లాడారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే పూర్తి తప్పన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉంటే, మరొకవైపు ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న ఎవరికీ తోచిన విధంగా వారు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అరెస్ట్ అయి బెయిలుపై బయటకి వచ్చిన అల్లు అర్జున్ ను టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే. విషయం ఏదైనా సినీ ప్రముఖులు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత హడావుడి కాస్త తగ్గిందని చెప్పాలి. మరోవైపు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. ఇటీవల మీడియా వారు అల్లు అర్జున్ అరెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి స్పందించాల్సిందిగా కోరగా పవన్ కళ్యాణ్ ఇది సందర్భం కాదు అంటూ సమాధానం దాటేశారు. తాజాగా మీడియాతో చిట్చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు లేదని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడే వారికి తామున్నామని హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తన ప్రమేయం లేకుండా ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేయాల్సిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పవన్ ఈ విషయంపై స్పందిస్తూ సంధ్య థియేటర్ ఘటనలతో రేవతి అనే మహిళ చనిపోవటం కలిచివేసింది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అందులో భాగంగానే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. అలా చేయటం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే కదా. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. వైకాపా తరహా విధానాలు అక్కడ ఉంటాయని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ విషయంలో పూర్తి సమాచారం నాకు తెలియదు, కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది. సినిమా అనేది టీం వర్క్, అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒక్కడిని దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా ఈ ఘటన విషయంలో సరైన స్పందన చూపించలేదు. ఘటన జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చి ఉంటే వివాదం ఎంత దూరం వచ్చేది కాదేమో. ఇక హీరోలు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తే పర్వాలేదు, కానీ మాస్క్ ధరించి లేదా జనాలు గుర్తించకుండా వెళ్ళాలి. గతంలో చిరంజీవి థియేటర్ కి వెళ్తే ఏ ఒక్కరు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేవారు అంటూ పవన్ తన వర్షన్ చెప్పొచ్చారు. ఈ మొత్తం ఘటనలో ఏ ఒక్కరి తప్పు ఉందని పవన్ అనలేదు. ఒక్కింత అల్లు అర్జున్ సహా పుష్ప టీమ్ కి మద్దతుగానే ఆయన మాట్లాడారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే పూర్తి తప్పన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉంటే, మరొకవైపు ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న ఎవరికీ తోచిన విధంగా వారు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అరెస్ట్ అయి బెయిలుపై బయటకి వచ్చిన అల్లు అర్జున్ ను టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే. విషయం ఏదైనా సినీ ప్రముఖులు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత హడావుడి కాస్త తగ్గిందని చెప్పాలి. మరోవైపు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. ఇటీవల మీడియా వారు అల్లు అర్జున్ అరెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి స్పందించాల్సిందిగా కోరగా పవన్ కళ్యాణ్ ఇది సందర్భం కాదు అంటూ సమాధానం దాటేశారు. తాజాగా మీడియాతో చిట్చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు లేదని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడే వారికి తామున్నామని హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తన ప్రమేయం లేకుండా ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేయాల్సిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పవన్ ఈ విషయంపై స్పందిస్తూ సంధ్య థియేటర్ ఘటనలతో రేవతి అనే మహిళ చనిపోవటం కలిచివేసింది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అందులో భాగంగానే పుష్ప
2 సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. అలా చేయటం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే కదా. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. వైకాపా తరహా విధానాలు అక్కడ ఉంటాయని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ విషయంలో పూర్తి సమాచారం నాకు తెలియదు కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది. సినిమా అనేది టీం వర్క్, అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒక్కడిని దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా ఈ ఘటన విషయంలో సరైన స్పందన చూపించలేదు. ఘటన జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చి ఉంటే వివాదం ఎంత దూరం వచ్చేది కాదేమో. ఇక హీరోలు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తే పర్వాలేదు కానీ మాస్క్ ధరించి లేదా జనాలు గుర్తించకుండా వెళ్ళాలి. గతంలో చిరంజీవి థియేటర్ కి వెళ్తే ఏ ఒక్కరు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేవారు అంటూ పవన్ తన వర్షన్ చెప్పొచ్చారు. ఈ మొత్తం ఘటనలో ఏ ఒక్కరి తప్పు ఉందని పవన్ అనలేదు. ఒక్కింత అల్లు అర్జున్ సహా పుష్ప టీం కి మద్దతుగానే ఆయన మాట్లాడారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే పూర్తి తప్పన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉంటే మరొకవైపు ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న ఎవరికీ తోచిన విధంగా వారు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అరెస్ట్ అయి బెయిల్పై బయటకి వచ్చిన అల్లు అర్జున్ ను టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే.